హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రుత్వి టాక్స్. ఈ వీడియో ఏంటంటే రక్షాబంధన్ వ్లాగ్. సో మార్నింగే లేచి పూజ అయితే చేసుకున్నాను. ఈరోజు సాటర్డే కదా, సో రాఖీ తీసుకోవడానికి కానీ బయటకు వెళ్తున్నాం మా రుత్వి వాళ్ళని తీసుకొని. సో నేనేమనుకున్నానంటే ముందు నుంచి తీసి పెట్టుకొని ఏం చేయాలి, ఆ రోజు తీసుకోవచ్చులే ముందు రోజు అనుకున్నాను. కానీ ముందు రోజు ఇంకా వరలక్ష్మి వ్రతంలో టైం సరిపోయింది. సో ఆ రోజు మార్నింగ్ వెళ్ళి తీసుకుందామని వచ్చాను ఇక్కడ రాఖీ షాప్కి. సో ఇక్కడ రాఖీలో చాలా రకాలు ఉన్నాయి, కానీ నేను ఫస్ట్ ఇవి చూసాను తీసుకుందామని. కానీ మళ్ళీ ఎందుకో వేరే తీసుకోవాలనిపించింది, ఇవి అంతగా నచ్చలేదు. సో మళ్ళీ వేరే తీసుకున్నాను. చూసారా, ఇక్కడ వెరైటీ టైప్స్ ఆఫ్ రాఖీలు ఉన్నాయి. ఇక్కడ నార్మల్ ఉన్నాయి, చిన్నపిల్లలవి, డోరేమాన్వి, అలాగే చోటా భీమ్వి, అలాగే చిన్నపిల్లలు కూడా ఉన్నాయి. ఇక్కడ బ్యాటరీ రాఖీస్ కూడా ఉన్నాయి. నేను ఇంతకుముందు ఎవరికైతే కట్టానో వాళ్ళకే కడదాం అనుకుంటున్నాను. ఆ అన్నయ్య వాళ్ళకి అసలు అక్క చెల్లి ఎవరు లేరంట. సో అందుకోసమని అన్న వాళ్ళకి కట్టాలని తీసుకున్నాను రాఖీలు. సో ఇక్కడైతే మా రుద్ది వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ దొరకలేదని ఏడుస్తుంది. 3 షాపులు అడిగాను, 3 షాపులో లేవంట ఐస్ క్రీమ్స్. సో అందుకే అక్కడే కూర్చొని ఏడుస్తుంటే ఎత్తుకొని తీసుకొచ్చాను. సో ఇక్కడ స్వీట్ అయితే తీసుకున్నాను. రాఖీ కడితే స్వీట్ పెట్టాలి కదా, సో స్వీట్ అయితే తీసుకున్నాను. సో ఇది మా జీవంత్ రాఖీ. సో ఇక్కడైతే బొట్టు పెట్టిస్తున్నాను. దానికి చెప్తే పెడుతుంది, కానీ ఈ చేత్తో పెట్టని చెప్తున్నాను నేను. పోయినసారి అంటే చిన్నపిల్ల కదా, అక్కడికి చెప్పినా అని చేసింది పోయినసారి కూడా. ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తుంది అసలు. అది చేయమంటే ఒకటి చేయమంటే 10 చేస్తుంది. కట్టి వాళ్ళన్నకి అడుగుతుంది, టైట్గా ఉందా లూజ్గా ఉందా జీవంత్ అని అడుగుతుంది. నాకు ముద్దుగా అనిపించింది. సో మార్నింగే పక్కన అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు రాఖీ కడతామని. సో నేనేమన్నానంటే ఫస్ట్ రాఖీ రుత్వి కడితే బాగుంటుంది కదా, సో కొంచెం వెయిట్ చేయండి అమ్మ అని చెప్పాను. కొంచెం ఫీల్ అయ్యారేమో తెలియదు మరి నాకు. నేను అలా చెప్పడం తప్పే, కానీ నాకు అనిపించింది ఇంట్లో ఫస్ట్ ఇదే కదా ఉండేది, దీని చేత రాఖీ కట్టాలి ఫస్ట్ అని అనిపించింది నాకు. సో అలాగైతే కట్టించుకొని ఇక్కడ అక్షింతలు ఏమంటే ఇలా వేస్తుంది వాడి మీద, చెప్పినవన్నీ చేసింది అనమాట. కింద అక్షింతలు పడిందని తుడుస్తుంది. నీట్నెస్ ఎక్కువ కొంచెం వాళ్ళ నాన్నలాగే. అసలు కొంచెం కూడా బెడ్ పైన ఏమంటకూడదు, డ్రెస్ పైన కూడా ఏమంటకూడదు, అది తుడిచేదాకా ఒప్పుకోదు అసలు. ఒక్కోసారి అలా చేస్తుంది, ఒక్కోసారి ఇంకా ఎలాగంటే అలా చేస్తుంది. సో ఇక్కడైతే రాఖీ కట్టి వాళ్ళ అన్నకి అడుగుతుంది ఎట్లుంది జీవంత్, టైట్గా ఉందా లూజ్గా ఉందా అనేసి. సో బాగానే ఉంది అని చెప్పాడు వాళ్ళ అన్న. నువ్వు కట్టమ్మా, ఇది లేట్ చేస్తుందంటే నేనే ఇంకా కట్టేశాను. ఇంకా కట్టడం రాదు కదా, అలా పెట్టింది, నేను కట్టేశాను. ఇప్పుడే రాదు కదా కట్టడం. సో అలాగ రాఖీ మీద అక్షింతలు వేసి హారతి ఇచ్చింది వాళ్ళ అన్నయ్యకి. సో అలాగైతే రాఖీ కట్టేసింది వాళ్ళ అన్నయ్యకి. మళ్ళీ ఏమో రాఖీ నాకేదని అడుగుతుంది. స్వీట్ పెట్టింటే వాళ్ళ అన్నయ్య పెట్టేసరికి అదే తినేసింది నోట్లో సగం ఉంటే. వాడేమంటే ఏడుస్తున్నాడు, నేను పెడితే తినలేదని ఏడుస్తున్నాను. ఉండురా పెడుతుందిలే, తింటుందిలే అని చెప్పాను. వాడికి ఏంటంటే నేను పెడితే తినలేదని ఏడుస్తున్నాడు. చిన్నపిల్లడు కదా, వాడు కూడా ఏం తెలియదు వాడికి కూడా. కానీ చిన్నప్పటి నుంచి నేను అనుకోలేదు అసలు ఒక రాఖీ అన్న మిస్ చేయాలని. ఎప్పుడైనా బాగాలేకపోతే తప్పితే ఫస్ట్ నుంచి రాఖీ కడుతూనే ఉంది వాళ్ళ అన్నయ్యకి. ఇక్కడ చూసారా, హారతి వాడే తీసుకుంటున్నాడు ఇక్కడ. అందుకే నేను చెప్తున్నాను, నువ్వు తీసుకోకూడదు, పాపనే ఇవ్వాలి హారతి నీకు అని చెప్పాను. సో అప్పుడు ఆగాడు. సో ఇలా హారతి ఇచ్చి వాళ్ళ అన్నయ్యకి స్వీట్ పెట్టింది. సో చిన్నపిల్లలు కదా, మనమే కట్టివ్వాలి వాళ్ళకి దగ్గరుండి. సో ఇలాగైతే చేసింది వాళ్ళ అన్నయ్యకి. ఎన్నిసార్లు చెప్పింటే అన్నిసార్లు హారతి ఇస్తుంది ఇవ్వమంటే. సో ఇలాగైతే చేసుకున్నారు రుత్వి వాళ్ళ అన్నయ్య రక్షాబంధన్ సెలబ్రేషన్స్. సో మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో పక్కన అమ్మాయి కూడా వచ్చింది కదా కట్టడానికని. సో ఆ అమ్మాయిని కూడా కూర్చోబెట్టి కట్టించాను. ఆల్రెడీ జీవన్కి వాళ్ళ అక్క వాళ్ళు ఫోన్ చేసి మార్నింగే రక్షాబంధన్ విషెస్ చెప్పారు. మా బావ వాళ్ళ పిల్లలు ఇద్దరు, వాళ్ళు కూడా దగ్గరుంటే రాఖీ కట్టేవాళ్ళు. ఆల్రెడీ మా బావ వాళ్ళ పెద్ద పాప అడిగిందంట, సో జీవంత్ ఎప్పుడు వస్తాడమ్మ రాఖీ కట్టాలని అడిగిందంట. సో ఏం కాదులే ఈసారి కడదులే అని చెప్పింది మా అక్క. సో 12:30 బాగుంది కట్టించు సాయి అంటే కట్టించాను నేను. సో చూసారా, అమ్మాయి కూడా ఇక్కడ స్వీట్ తినిపించేసి హారతి ఇచ్చేసింది రాఖీ కట్టి. అసలు మా జీవంత్ వాళ్ళ చెల్లి రాఖీ కడతాను రెడీ కాలేదు. నవ్యదీది అని ఎప్పుడు ఆ అమ్మాయి వెనకాల తిరుగుతుంటాడు. ఆ అమ్మాయి రాఖీ కడుతుంది, తొందర రెడీ చేయమని అడిగాడు. సో నేను అందుకని రెడీ చేశాను వన్ మార్నింగే. సో ఈ అక్క కూడా వచ్చి రాఖీ కట్టింది. పక్కన చెప్పాను కదా అక్క ఇప్పుడు క్లోజ్గా ఉంటుంది అనేసి. సో అక్క కూడా వీళ్ళ నాన్నకి రాఖీ కట్టేసింది. ఇంకొక అక్క వచ్చిందనమాట, ఆ అక్క కూడా కట్టింది. అడుగుతూనే ఉంది మార్నింగ్ నుంచి అన్నయ్య వచ్చారా అని. సరే ఇంకా రాలేదక్క అంటే సరే వచ్చాక ఇప్పుడు వచ్చి రాఖీ కడుతుంది. సో వీళ్ళకి అంతే రాఖీ పౌర్ణమి అవన్నీ ఏమి ఉండవు అనమాట. సో మామూలే వీళ్ళకి, నార్మలే అట్లా జరిగిపోతుంటాయి. ఎప్పుడు వీళ్ళకు ఉండే డ్యూటీలు వీళ్ళకు ఉంటాయి, వీళ్ళకు ఉండే పనులు వీళ్ళకు ఉంటాయి. సో అలాగైతే అక్క కూడా హారతి ఇచ్చేసింది రాఖీ కట్టేసి. సో ఇంకొక అక్క కూడా ఫోన్ చేసి అడిగింది అన్నయ్య వచ్చారు లేదా అని. అక్క పోయినసారి కూడా కట్టింది. సో అక్క కూడా వచ్చేసి రాఖీ కట్టేసింది వీళ్ళ నాన్నకి.
ఫస్ట్ నాకు ఇక్కడ కొంచెం పోస్టింగ్ వచ్చినప్పుడు భయం వేసింది. ఎవరు లేరు, తెలుగు వాళ్ళు ఎట్లా ఉండాలో ఏమో, వీళ్ళు నాన్న క్యాంప్స్కి వెళ్తుంటారు ఎక్కువ అని భయం వేసింది. కానీ అక్క వాళ్ళందరినీ చూసాక కొంచెం ధైర్యం వచ్చింది. ఎంతైనా మన భాష వాళ్ళందరూ ఒక చోటు ఉంటే ఆనందమే వేరు కదా. ఎట్లైనా హిందీలో వీళ్ళందరూ ఎట్లా హిందీలో మాట్లాడుతూనే ఉంటారు. సో ఇక్కడ కొత్త బాక్స్ తెచ్చాము, పోస్టింగ్ వెళ్ళిపోతున్నాం కదా, సామాన్లన్నీ పెట్టుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది అనేసి కొత్త బాక్స్ తెచ్చాము. దానికి పెయింటింగ్ వేస్తున్నారు వీళ్ళ నాన్న. ఇక్కడ వీళ్ళ నాన్న పెయింటింగ్ వేస్తుంటే మేమందరం చూస్తున్నాం అనమాట. చూసి హెల్ప్ చేస్తున్నాం. వీళ్ళ నాన్నకి ఏసి కాదు, చూసి హెల్ప్ చేస్తున్నాం. సో ఇవే జీవంత్వి 2 రాఖీలు చూసారా. ఇక్కడ కృష్ణుడు వచ్చింది, అందుకే తీసుకున్నాను నేను. దానిపైన డాలర్ లాగా బాగా అనిపించి. సో ఇక్కడేమో ఇంకొక అన్నయ్యకి రాఖీ కట్టడానికి వచ్చాం మేము. ఇందాక అక్క కట్టి వెళ్ళిపోయింది కదా, అక్క మమత అక్క పేరు. సో అక్క అన్నయ్యకి కూడా రాఖీ కట్టేసి వీళ్ళు 3కి వచ్చారు. సో టైం లేదు, అందుకనేసి నేను అందులో బట్టలన్నీ వాష్ చేసుకునేసరికి బట్టలన్నీ తడిచిపోయాయి. సో మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాను నేను. వీళ్ళకి ఎలాగంటే అసలు టైమే ఉండదు. 3కి వచ్చారా అన్నయ్య, అయినా కూడా తినడానికి కూడా టైం లేదు. ఇంకా అలాగే ఉంటుంది వీళ్ళ డ్యూటీస్ అన్నీ. ఇక్కడ అది కాక జమ్ములో కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది. ఈ మా యూనిట్లో కొంచెం ఎట్లాగైనా వర్కే ఉంటుంది. సో ఇక్కడ అన్నయ్యకి కూడా రాఖీ కట్టేసి, పక్కన అక్క కూడా వచ్చింది, ఇద్దరం రాఖీ కట్టేసి హారతి ఇచ్చాము. సో ఇక్కడ ఎందుకు నవ్వుతున్నామంటే చెప్పాను కదా, పక్కన ఏదో ఒక జోక్ వేస్తుందని. ఆ అక్క మ్యాచ్ బాక్స్ తీసుకొని రా అంటే అగ్గిపెట్టె ఎక్కడా అని కామెడీ చేస్తుంది, అందుకని నవ్వుతున్నాము. నువ్వు కట్టేసరికి అన్నయ్యకి నీరసం కూడా వస్తుంది అంటుంది. ఇక్కడ చిన్నగా నిదానంగా చేస్తుంటే, ఇంకా రాఖీ అంటే అంతే కదా మరి, నిదానం కట్టాలి. సో మామూలే, మా కామెడీ అప్పుడు ఉండేది వెళ్ళండి. సో అన్నయ్యకి అయితే రాఖీ కట్టేసి ఇంకొక అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఈ అన్నయ్య వాళ్ళకి స్పెషల్గా ఎందుకు రాఖీ కట్టామంటే, ఈ అన్నయ్య వాళ్ళకి అక్క చెల్లెలు ఎవరు లేరంట. ఈ అన్నయ్యకి అయితే స్పెషల్గా అసలు చాలా ఎమోషనల్ అయిపోయాడు మేము రాఖీ కడుతుంటే. అసలు అంటే ఫస్ట్ టైం కట్టించుకుంటే అలాగే ఉంటుంది కదా, ఇంతవరకు ఎవరు కట్టలేదంట. సో అందుకని కడుతున్నాం ఈ అన్నయ్య వాళ్ళకి. అలాగా అన్నయ్య వాళ్ళకైతే రాఖీ కట్టేసి ఇంటికి వచ్చాము. మా రుత్తి మార్నింగ్ నుంచి టైర్డ్ అయిపోయింది కాబట్టి పడుకుంది. ఇక్కడ వేరే అక్క పానీపూరి ఇచ్చి పంపించింది. మొన్న ప్రసాదం ఇచ్చాను అక్కకి. సో ఇలాగా ప్లేట్ ఊతుంది ఎందుకని పానీపూరి ఇచ్చి పంపించింది. ఇంట్లోనే చేసిందంట. మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి కదా అవి చిప్స్ లాగా, అవి చేసుకోవచ్చు మనం కూడా. కానీ నాకు అంత ఓపిక ఉండదు, తెచ్చుకున్నాను. నేను కూడా ఇంతకుముందు చేశాను 2-3 టైమ్స్. కానీ అలాగే ఉంటాయి, దండిగా ఉంటాయి కదా. పెద్ద పిల్లలు అయితే తొందరగా అయిపోతాయి, చిన్నపిల్లలే కాబట్టి మా ఇంట్లో తొందరగా అయిపోలేదు. సో పర్లేదు, కొంచెం బాగానే అనిపించింది, ఘాటుగా కొంచెం. కానీ ఎట్లయినా మనకు పానీపూరి ఆ ములిక్కాలు అంటారు కదా, ఏదో గరికపాటి చెప్పినట్లు మురిక్కాల దగ్గర అలా తింటేనే మనకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇట్లా ఇంట్లో పానీపూరి తింటే బాగుండదు అనమాట మనకి. సో ఇక్కడ ఈవినింగ్ అయితే ఇంతకుముందు మా రుత్వి వీళ్ళకి కూడా నేను చెప్పాను కదా మొన్న అక్క తాంబూలను పిలిచిందని, స్వాతక్క అక్క. సో అక్క వాళ్ళ పిల్లలకి కూడా, వాళ్ళిద్దరు అన్నదమ్ములు కదా, సో ఆ అక్క వాళ్ళ పిల్లలు కూడా పోయినసారి రాఖీ కట్టింది మా రుత్వి. సో అందుకే ఇప్పుడు కూడా కట్టిద్దామని తీసుకొచ్చాను. మధ్యాహ్నమే అడిగాను కానీ పిల్లలు పడుకున్నారని చెప్పింది, ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని ఈవినింగ్ వచ్చాను కట్టిద్దాం అనేసి. సో మా రుత్తు డ్రెస్ చేంజ్ చేసి చూసారా, ఇంకా అలాగే వచ్చేసాను. ఎందుకు మంచి డ్రెస్ రాఖీ కట్టడానికి, పిల్లలకి ఏముంది ఎలా ఉంటే ఏమని అలాగే తీసుకొచ్చాను. సో చూసారా, ఇక్కడ రాఖీ కట్టడానికి ట్రై చేస్తుంది. నేను వదిలేసినాను కడుతుందేమో అనేసి, కానీ కట్టడానికి ట్రై చేస్తుంది, రాలేదు. సో నేనే కట్టేసాను మళ్ళీ తీసుకొని. అప్పటికే టైం 7 అయిపోయింది దగ్గర. సో అప్పటికే లేట్ అయిపోయింది అనేసి ఇంకా రుత్వి కూడా పడుకొని లేచింది కదా అనేసి కొంచెం ఫేస్ వాష్ చేయించుకొని అలా తీసుకొచ్చాను. ఆ బాబు కూడా అప్పుడు లేచాడంట, చిన్న అబ్బాయి. సో అలాగా అబ్బాయికి అయితే రాఖీ కట్టేసి ఆశీర్వాదం కూడా తీసుకుంది వాళ్ళ దగ్గర. సో పెద్ద కదా, ఆశీర్వాదం కూడా తీసుకుంది. కాళ్ళు ముక్కమంటే ఎంత బాగా ముక్కింది. సో అక్కడ ఇంకో పిల్లోడు ఉన్నాడు చూసారా, ఆ పిల్లోడు ఎవరు అనుకుంటున్నారా, ఆ పిల్లోడు మా రుత్వి ఫ్రెండ్. సో అలాగే ఆడుకుంటూ మాతో పాటే వచ్చేసాడు. మా రుత్వి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు, ఆ పిల్లోడు ఆడుకుంటారు అందరు కలిసి. సో అందుకే ఆ పిల్లోడు మాతో పాటు వచ్చాడు. అంటే నేను వస్తానంటే తీసుకొని వచ్చాను. సో ఇంకా మానస్ అనమాట ఈ అబ్బాయి పేరు. ఫస్ట్ అబ్బాయి పేరు గీతాంశు. ఆ అబ్బాయికి కట్టేసింది రాఖీ. సో ఇప్పుడు మానస్కి కడుతుంది. సో నేను మార్నింగ్ నుంచి రాఖీ కడుతున్నాను కానీ అన్నయ్య వాళ్ళకి. సో మా రుత్వితో కూడా కట్టిస్తున్నాను కానీ నా మనసు అంతేమో మా అన్నయ్య వాళ్ళ దగ్గరే ఉంది, మా తమ్ముడి దగ్గర ఉంది. రాఖీ పంపించాను మా తమ్ముడికేమో, కానీ అసలు అక్కడే ఉంటే అందరికి కట్టేదాన్ని కదా అనిపించింది. నాకు ఎంతమంది అన్నదమ్ముళ్ళు అంటే ఫస్ట్ మా తమ్ముడు, తర్వాత మా పెద్దనాన్న కొడుకు మా అన్న, తర్వాత మా బాబాయ్ పిల్లలు 2 తమ్ముళ్ళు. సో నాకు మొత్తం 3 తమ్ముళ్ళు, ఒక అన్న అనమాట. సో అక్కడ ఉంటే ఖచ్చితంగా అందరికీ రాఖీ కడతాను. సో ఎలాగైనా బ్లడ్ రిలేషన్ కదా, వదులుకోలేం ఎవరిని, ఎన్ని కొట్టుకున్నా ఎన్ని అనుకున్నా కూడా. సో అన్నదమ్ముళ్ళని వదిలిపెట్టలేం కదా, అక్క చెల్లెళ్ళైనా అన్నదమ్ముళ్ళైనా ఈ టైంలో అందరు కలుసుకోవాల్సిందే.
సో నేనే ఎంత ఫీల్ అయ్యానంటే వీళ్ళ నాన్న ఎంత ఫీల్ అయింటారో నాకు తెలియదు, చెప్పడు వీళ్ళ నాన్న ఏది, కానీ మనసులో ఉండింటుంది కదా. ఇంతవరకు రాఖీ కట్టించుకోలేదు, ఎప్పుడైనా సరే రాఖీ పండగకి దూరంగానే ఉంటాడు వీళ్ళ నాన్న. సో అలాగైతే రాఖీ కట్టేసి ఇంటికి వచ్చేసాము. ఎందుకంటే చపాతీ చేయాలి. సో కర్రీ అయితే ఉంది, శనగలు కర్రీ చేశాను, చపాతీ చేయాలి కదా. సో అందుకని అప్పటికే లేట్ అయిపోయింది అనేసి ఇంటికి వచ్చేసాను. మా జీవన్ పడుకున్నాడు, అందుకే వాడిని వదిలిపెట్టేసి వచ్చేసాను. వాడు మధ్యాహ్నం అంతా పడుకోలేదు, చిరాకు పుట్టింటుంది కదా, ఎండ బాగా ఎక్కువ ఉంది. సో అందుకనేసి ఇందాకే పడుకున్నాడు ఈవినింగే. సో అందుకే ఇంకా లేవలేదు. సో వాడిని తీసుకొని రాలేదు అందుకే ఇక్కడికి. సో నెక్స్ట్ డే సండే కదా, మాకు నెక్స్ట్ డే సండే రోజుకి ఒక ప్లాన్ ఉంది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా పోస్టింగ్ వెళ్ళిపోతున్నారు, ఇద్దరు అక్క వాళ్ళు. సో వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి సో అందరం కలిసి ఒకసారి మూవీకి వెళ్దాం అనుకున్నాము. సో అంతే వీడియో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.